పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవసోపి సహ జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. వారు తమ ఇష్టానుసారం కాకపోయినా పూర్వజన్మల సాధనా బలంచే ఖచ్చితంగా భగవంతుని వైపు ఆకర్షించబడతారు. ఇటువంటి సాధకులు వేదములలో చెప్పబడిన కర్మకాండల సూత్రాలకు సహజంగానే అతీతంగా ఎదుగుతారు. ఒకసారి ఆధ్యాత్మిక భావనలు చిగురించిన తరువాత వాటిని నిర్మూలించలేము. భక్తియుక్తమైన పూర్వ ప్రస్తుత జన్మ సంస్కారములు కలిగి ఉన్న జీవాత్మ సహజంగానే ఆధ్యాత్మికత వైపు ప్రేరేపింపబడుతుంది. అటువంటి వ్యక్తి భగవంతుని దిశగా ఆకర్షించబడతాడు. ఈ ఆకర్షణనే భగవంతుని పిలుపు అని కూడా అంటారు. పూర్వ సంస్కారముల ఆధారంగా వచ్చే ఈ భగవంతుని పిలుపు ఎంతో బలంగా ఉంటుంది. తమ మనస్సు చెప్పిన మార్గంలోనే ప్రయాణించటానికి సమస్త ప్రపంచాన్ని మరియు తమ స్నేహితుల బంధువుల సలహాలను విడిచిపెడతారు. ఈ విధంగానే చరిత్రలో గొప్ప రాజకుమారులు, ఉన్నతమైన హోదాలో ఉన్నవారు, ధనవంతులైన వ్యాపారవేత్తల వంటి వారు తమ ప్రాపంచిక సుఖాలను త్యజించి యోగులు, మునులు, సన్యాసులు, స్వామీజీలు అయ్యారు. వారికున్న తృష్ణ భగవంతుని కోసం మాత్రమే కావున వారు సహజంగానే భౌతిక పురోగతి కొరకు వేదములలో చెప్పబడిన సకామ కర్మకాండలకు అతీతంగా ఎదుగుతారు.